హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత లేదా ఆసరా పెన్షన్ పథకం మరియు దాని తాజా అప్డేట్స్. ముందుగా ఈ పథకం గురించి చిన్న పరిచయం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పేదలు, వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు వంటి ఆర్థికంగా బలహీన వర్గాల వారికి జీవనానికి సహాయం చేయడానికి ప్రభుత్వం ఈ చేయూత లేదా ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి నెల వారికి ప్రభుత్వం కొంత మొత్తాన్ని అందిస్తుంది. ఇది వారి రోజువారీ జీవనాన్ని ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా సుమారు 42 లక్షల మందికి పైగా లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు. ప్రతి నెల పెన్షన్ వీరికి ప్రభుత్వం దీనికి భారీగా నిధులు ఖర్చు చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలకు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం కంప్లీట్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం ఇచ్చే మొత్తం పెన్షన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కింద ఇచ్చే పెన్షన్ మొత్తాలు ఇలా ఉన్నాయి. వృద్ధులు, విధవలు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు మొదలైన వారికి నెలకు రూ. 2016. దివ్యాంగులకు అయితే నెలకు సుమారు రూ. 4016. ఇది గత ప్రభుత్వం కాలంలో పెంచిన మొత్తం. కానీ ధరలు పెరగడం, వైద్య ఖర్చులు పెరగడం వల్ల ఈ మొత్తం సరిపోవడం లేదని చాలా మంది భావిస్తున్నారు. అందుకే పెన్షన్ పెంపు కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుతం ప్రభుత్వం ఒక ముఖ్యమైన హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమిటంటే సాధారణ పెన్షన్ రూ. 4000 వరకు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్‌ను రూ. 6000కు పెంచుతామని చెప్పారు. ఈ హామీని అమలు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. 2026లో తాజా వార్త. ఇప్పుడు 2026లో వచ్చిన తాజా వార్త ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్లు ఒకేసారి పెంచకుండా దశల వారీగా పెంచే ఆలోచనలో ఉంది. అంటే మొదటి దశలో 500 లేదా రూ. 1000 వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత మిగతా పెంపు తరువాతి సంవత్సరంలో అమలు చేయవచ్చని సమాచారం. బడ్జెట్‌లో స్పష్టత. తెలంగాణ బడ్జెట్ 2026లో ఈ పెన్షన్ పెంపు మొత్తం స్పష్టత వచ్చే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. బడ్జెట్‌లో నిధులు కేటాయించిన తర్వాత కొత్త పెన్షన్ మొత్తం, అమలు తేదీ, కొత్త లబ్ధిదారుల ఎంపికపై వీటిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఎందుకు దశల వారీగా పెంచుతుంది? ప్రతి నెల లక్షలాది మంది పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి భారీ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 11,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. పెన్షన్ మొత్తాన్ని పెద్దగా పెంచితే ఈ ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఒకేసారి కాకుండా దశల వారీగా పెంచాలని ఆలోచిస్తుంది. బోగస్ పెన్షనర్లపై చర్యలు. పెన్షన్ పెంపు అమలు చేసే ముందు ప్రభుత్వం మరో ముఖ్యమైన పని చేస్తుంది. అదేమిటంటే బోగస్ లబ్ధిదారులను గుర్తించడం. ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ సిస్టమ్ ఈ చర్యల వల్ల నిజంగా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ అందుతుందని, అలాగే ప్రభుత్వానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతుందని సమాచారం అయితే వస్తుంది. ఈ పెన్షన్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు. చేయూత పెన్షన్ వల్ల సమాజంలో చాలా మంది లబ్ధిదారులకు సహాయం అవుతుంది. ఉదాహరణకు వృద్ధులకు ఆర్థిక భరోసా, విధవ మహిళలకు సహాయం, దివ్యాంగులకు జీవనాధారం, పేద కుటుంబాలకు నెలవారీ ఆదాయం, వైద్య ఖర్చులకు కొంత సహాయం, ఇలా అన్ని విధాలుగా. అందువల్ల ఈ పథకం అయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన సంక్షేమ పథకాల్లో ఒకటిగా భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ లేదా ఈ ఆసరా పెన్షన్ పథకం లక్షలాది మంది పేద కుటుంబాలకు జీవనాధారం లాంటిది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే బడ్జెట్‌లో స్పష్టత వచ్చి పెరిగిన పెన్షన్ మొత్తాన్ని ప్రజలు పొందే అవకాశం ఉంది. ఈ పెన్షన్ పెంపు అమలైతే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మరియు ఇతర బలహీన వర్గాలు జీవితం మరింత మెరుగుపడే అవకాశం అయితే ఉంది. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.